నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు శ్రేగ్నిస్ బడ్జెట్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ కర్డ్ వాడకుండా, మైదా వాడకుండా సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చే విధంగా, పిల్లలు చాలా ఇష్టపడే విధంగా కేక్ తయారు చేయబోతున్నామండి. ఒక బౌల్లో 1/2 కప్ వరకు ఆయిల్ వేయాలండి. ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది కేక్. 1 కప్ వరకు షుగర్ని పౌడర్ చేసుకుని వేసుకోండి. షుగర్ పౌడర్ వేసుకుని విస్కర్తో బాగా మిక్స్ చేయండి. బబుల్స్ లేకుండా విస్కర్తో బాగా మిక్స్ చేస్తూ బీట్ చేస్తూ కలపండి. సుజీ రవ్వ 1 కప్ వరకు తీసుకోవాలండి. మిక్సీ పట్టించుకొని తీసుకొని వేసుకోండి ఆ రవ్వని. చూడండి 3/4 కప్ వరకు మిల్క్ వేసుకొని విస్కర్తో బాగా మిక్స్ చేయాలి. 15 నిమిషాలు పక్కకు పెట్టండి. 1 కప్ వరకు గోధుమ పిండి జల్లించుకుని వేసుకోవాలండి. 1/2 కప్ వరకు కస్టర్డ్ పౌడర్ అండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అండి. జల్లించుకుని వేసుకుంటేనే మంచిదండి. చూడండి కేక్ అండ్ విస్కర్తో బాగా మిక్స్ చేస్తూ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకు వీడియోలో చూపించిన విధంగా కేక్ బ్యాటర్ అనేది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. కొద్దిగా చిటికుడు సాల్ట్ వేయండి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. బాగా బీట్ చేస్తూ కలపండి. మనం కేక్ చేసుకున్న ఆ బౌల్కి కొద్దిగా నెయ్యి అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత బటర్ పేపర్ వేసుకోండి. నేను సైడ్స్ కూడా బటర్ పేపర్ వేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నెయ్యి అప్లై చేసి పిండితో స్ప్రింకిల్ చేసుకోండి. పిండి అనేది బాగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. కేక్ అనేది నీట్గా ఈ విధంగా బటర్ పేపర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టూటీ ఫ్రూటీ తీసుకున్నానండి. అందులో కొద్దిగా పౌడర్ని ఏదైనా గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్లో వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి విస్కర్తో. 1 స్పూన్ వచ్చేసి లెమన్ జ్యూస్ వేసుకుంటున్నానండి. వెనిగర్ బదులు లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ వేసుకున్న వెంటనే బేక్ చేసుకోవాలి. అస్సలు వెయిట్ చేయకూడదండి. చూడండి 10 నిమిషాల ముందు సాల్ట్ వేసుకొని ఏదైనా స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి. కేక్ బేక్ అవ్వడం కోసం చూడండి ఏదైనా వెయిట్ పెట్టండి, త్వరగా బేక్ అవుతుంది. నా కేక్ బేక్ అయ్యేటప్పటికి కరెక్ట్గా నాకు 45 మినిట్స్ అయిందండి. కేక్ చుట్టూరు కేక్ బేక్ అయిన తర్వాత 20 మినిట్స్ వరకు అలా వదిలేయండి. 20 మినిట్స్ తర్వాత చూడండి చాకుతో కొద్దిగా లూజ్ చేసుకోండి. బటర్ పేపర్ తీసిన తర్వాత చూడండి కేక్ చాలా యమ్మీ అండి. చాలా ఈజీగా వీడియో చూస్తేనే అర్థమైపోతుంది కేక్ అనేది ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా వచ్చింది. చాలా సాఫ్ట్గా వచ్చిందండి కేక్. చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టపడతారండి. చూడండి కేక్ అమ్మ కట్ చేస్తానని కట్ చేసేసారు. చాలా సాఫ్ట్గా వచ్చిందండి. చాలా ఇష్టపడతారండి. పిల్లలకి స్నాక్స్ కూడా చాలా ఈజీగా మనం ప్యాక్ చేసి పెట్టచ్చు. ప్లీజ్ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.